ఈరోజు ఎపిసోడ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది అమ్ముతోడు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈరోజు ఎపిసోడ్లో నేను అనుకున్న పాయింట్సే, దానికన్నా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. ఇంతవరకు సీజన్స్లో నేను ఎప్పుడు గమనించుకున్నది ఒకటే, క్యాప్టెన్సీ రద్దు చేసి రీక్యాప్టెన్సీ టాస్క్ పెట్టడం అనేది అరుదు. అలాంటిది ఈరోజు ఎపిసోడ్లో డబుల్ ధమాకా అన్నట్లనే ఈరోజు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయకున్నట్లుగా చాలా ఎక్సలెంట్గా నాకు సార్ మాత్రం మన ఆడియన్స్ను ఉద్దేశించి, ఆడియన్స్ కూడా నచ్చలేదు అనేసి, అలానే హౌస్ మేట్స్ కూడా నచ్చలేదు అనేసి క్యాప్టెన్సీ రద్దు చేసి, అలానే రద్దు చేసేదానికన్నా ముందు మన పవన్ యాక్సెప్ట్ చేసి అదే అన్ఫేర్ అని తెలుసుకొని పవన్ కూడా రిజెక్ట్ చేసి మళ్ళీ టాస్క్ పెట్టడం అనేది చాలా అరుదు. అలాంటిది జరిగింది అంటేనే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని నాకు సార్ ఈ క్వశ్చన్ వేయడం ఏంది, అలానే మన ఇప్పుడు ఆడియన్స్ మైండ్లో ఎలా రన్ అవుతుంది అనేసి వాళ్ళు ఫీల్ అయ్యి ఫైనల్గా ఈ టాపిక్ తీసుకొచ్చి క్యాప్టెన్సీని రద్దు చేసి మళ్ళీ రీక్యాప్టెన్సీ టాస్క్ పెట్టడం ఏంది చాలా ఎక్సలెంట్గా ఉంది ఈరోజు ఎపిసోడ్లో మాత్రం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. అసలు రణరంగం అంటే ఇదే అని చెప్తాను. సీజన్ 9 రణరంగం అన్నారు కదా, నిజంగానే రణరంగం అని చెప్పొచ్చు. ఎందుకంటే టెనెంట్స్ ఓనర్స్ అయ్యారు, ఓనర్స్ టెనెంట్స్ అయ్యారు ఈరోజు టాస్క్లో. సో చాలా ఎక్సలెంట్ ఈరోజు ఎపిసోడ్లో ఇలా అయ్యారనమాట. చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్ ఓపెన్ అవ్వగానే నాకు సార్ అడిగిన క్వశ్చన్ ఒక్కటే, పవన్ క్యాప్టెన్స్ అయిన విధానం కరెక్టేనా? సో హౌస్ మేట్స్ అంతా ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశారు, బట్ నాకు సార్ కూడా మళ్ళీ రిపీటెడ్గా చెప్పారు, అయిన దానికి కంగ్రాచులేషన్ ఓకే, బట్ అయిన విధానం, మనం గెలవడం ఇంపార్టెంట్ కాదు, గెలిచే విధానం ఎలా గెలిచావు, సో అది అన్ఫెయిరా ఫెయిరా అనేది నాకు సార్ క్వశ్చన్. సో నాకు సార్ క్వశ్చన్లో నాకు బాగా క్లారిటీగా అర్థమైంది ఏమంటే, ఆ రోజు ఎపిసోడ్లో ఓన్లీ ఫేవరిజం చూపించింది రీతు ఈడ మిస్టేక్ ఏం చేసిందంటే, అవతల వాళ్ళ గేమ్ చూడకుండా ఓన్లీ పవనే కావాలి అని మెంటల్గా ఫిక్స్ అయిపోయింది. కాబట్టి పవన్కి మాత్రమే సపోర్ట్ చేసిందని నేను కూడా క్వశ్చన్ చేశాను. ఆల్రెడీ నా రివ్యూస్ మీరు చూసింటే కదా, నేను ఈ పాయింట్ నేను నా వీడియోస్లో చెప్పాను ఫ్రెండ్స్. సో ఈ ఎపిసోడ్లో ఈ క్యాప్టెన్సీ టాస్క్లో రీతు ఆల్రెడీ వీళ్ళు డిస్కస్ చేసుకొని నువ్వు క్యాప్టెన్ అవుతావని ఫిక్స్ అయ్యి ఆల్రెడీ టెనెంట్స్లో డిస్కస్ చేశారు. ఎవరెవరైతే క్యాప్టెన్సీకి నేమ్స్ తీసుకున్నప్పుడు కూడా డిమాండ్ పవన్ది సెలెక్ట్ చేసింది ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే రీతు. సో రీతు ఫేవరిజం చూపించి ఓన్లీ సపోర్ట్ చేసింది, అసలు వేరే వాళ్ళ గేమ్ కూడా చూడకుండా ఫేవరిజం చూపించి ప్రతి లాస్ట్ ఫైనల్గా తను అనుకున్నదే సాధించేసిందని కూడా చెప్పవచ్చు అనమాట. ఈ క్యాప్టెన్సీ వల్ల ఎఫెక్ట్ అయింది ఎవరు? ఇప్పుడు పవన్. ఈరోజు ఎపిసోడ్లో కూడా నాకు సార్ అదే చెప్పారనమాట. నాకు సార్ కూడా సేమ్ క్వశ్చన్, నా మైండ్లో ఏ క్వశ్చన్ ఉందో, నేను ఏదైతే టాపిక్ మాట్లాడానో అదే క్వశ్చన్ ఈరోజు మాట్లాడుతుంటే నాకు చాలా ఎక్సలెంట్గా అనిపించింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మీరు ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళు ఫేవరిజం చూపించి ఏ కెమెరా ఏది చూడలేదు అనేసి అనుకుంటున్నారు, బట్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని ఈరోజు నాకు సార్ మాట్లాడాడు చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంది. అది ఏమేం టాపిక్ గురించి మాట్లాడేదని చెప్తాను చూడండి. ఫస్ట్ ప్రియా గారి గురించి ఒక మాట మాట్లాడతాను. ప్రియా సంచాలకుగా చేసినప్పుడు కళ్యాణ్ ఆ చక్రం గురించి, ఆ చక్రంలో కళ్యాణ్ హోల్డ్ చేశాడనమాట 2 seconds. బట్ ఇక్కడ హ్యాండ్ చేంజ్ చేసుకునేటప్పటికి జస్ట్ హ్యాండ్ చేంజ్ చేసుకునే వెంటనే రిమూవ్ చేయాలి. ఇక్కడ రిమూవ్ చేయకుండా హోల్డ్ చేశాడు కళ్యాణ్. దాన్ని కూడా యాక్సెప్ట్ చేయకుండా ఇక్కడ ప్రియా కూడా ఫేవరిజం చూపించింది అనొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఓనర్స్లో నుంచి ఒక్కరు ఫైనల్గా విన్ కావాలి అనేది ఆమె గోల్. బట్ ఇక్కడ తనూజ వచ్చేసి ఆ పాయింట్ ట్రై చేసింది. బట్ ఈమె ఇద్దరు సంచాలకులో ఉన్నా కూడా ఒక సంచాలక మాట వినకుండా, వీళ్ళు డిసిషన్ కూడా తీసుకోకుండా, వీళ్ళు డిస్కస్ చేసుకోకుండా ఫైనల్ దాకా గేమ్ ఆడి దానివల్ల కోల్పోయింది ఎవరు ఫైనల్గా? సుమన్ శెట్టి గారు గురించి మాట్లాడాలంటే చాలా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఎక్సలెంట్ గేమ్ ఆడాడు. బట్ 2 times సంచాలక చేసిన మిస్టేక్ వల్లే సుమన్ శెట్టి గారి గేమ్ ఫాల్ అయింది. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే, వాళ్ళు కళ్యాణ్ హోల్డ్ చేసేటప్పుడు ఆ టాపిక్ వల్ల కళ్యాణ్ది చూస్తూ ఉండిపోయిన సుమన్ శెట్టిది ఇక్కడ పవన్ లాగేశాడు అనమాట. సో ఇక్కడ కోల్పోయాడు. అలానే ఇంకో టాస్క్ ఉంది ఫ్రెండ్స్. ఆ టాస్క్లో కూడా సుమన్ శెట్టి గారు ఓడిపోయారు. అది ఓడిపోవడానికి కారణం ఓన్లీ సంచాలక్ మిస్టేక్ వల్లే. ఇప్పుడు తనకు కావలసిన పర్సన్స్ ఏమి చేసినా కూడా అది యాక్సెప్ట్ చేస్తారు. మనకి కాని వాళ్ళు ఎవరైనా ఏదైనా చేస్తే యాక్సెప్ట్ చేయరు అన్నట్లు,
మన సుమన్ శెట్టి గారు కొట్టలేదు అక్కడ. ఆ బాల్స్ బొమ్మలు క్యాచ్ పట్టుకొని ఒక బాక్స్లో వేసే టాస్క్లో అక్కడ అసలు కొట్టలేదు. జస్ట్ తన టీ షర్ట్ని ప్రొటెక్ట్ చేసుకున్నాడు అనమాట. అక్కడ ఆ ప్రొటెక్ట్ చేసుకునే విధానంలో ఈమెకి ఎలా అనిపించింది, కొట్టాడు అనేసి ఈమె డైరెక్ట్ ఎలిమినేట్ చేసింది. దానికన్నా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలంటే కన్నా భరణి గారిది ఇక్కడ భరణి గారు చాలా జెన్యున్గా గేమ్ ఆడాడు. తన ఎలాంటి సపోర్ట్ లేకుండా ఏదో ఆడుకుంటూ వచ్చాడు. ఆర్ట్ వర్క్ బాగుంది. బట్ భరణి గారిని స్టాప్ అన్న తర్వాత పెయింట్ పూశారు అని ఎలిమినేట్ చేయడం అనేది కరెక్టే కాదు. ఎందుకంటే అక్కడ వీడియోలో నేను మొన్న ఎపిసోడ్లో కూడా నేను చూస్తూ వీడియో రివ్యూ చేసినప్పుడు ఇదే చెప్పాను నేను. అసలు బర్నీ గారిని ఎలిమినేట్ చేసిన విధానము సంచాలక్ బిగ్గెస్ట్ మిస్టేక్ చేసింది అన్నాను. సో నాకు సార్ కూడా అదే క్వశ్చనే చేశారు ఈరోజు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అసలు బర్నీ గారు కాదు ఆ రోజు పెయింట్ పూసింది, మన పవన్. స్టాప్ అన్న తర్వాత కూడా పెయింట్ పూసాడు. ఇక్కడ కళ్ళు నెత్తికెక్కాయని ఎట్లా చెప్పచ్చు అంటే, నీకు కావాల్సిన వాళ్ళు చేస్తే నీకు అది కనపడదా? సో వాళ్ళు ఎలా అయినా కూడా కెప్టెన్ కావాలి. సో భరణి గారు ఆడ క్వశ్చన్ చేయాలి అని నేను కూడా చెప్పాను ఆ రోజు వీడియోలో. సో ఈరోజు నాకు సార్ మాట్లాడుతుంటే చాలా ఎక్సలెంట్ అనిపించింది నాకు. ఫైనల్గా ఈరోజు ఎపిసోడ్లో నాకు నచ్చిన విషయం ఏమంటే, నాగ్ సార్ ప్రతి పాయింట్ని శూన్యంగా చూసి మరి ప్రతి ఎపిసోడ్ని చూసి ఆయన మాట్లాడిన విధానం మాత్రం చాలా ఎక్సలెంట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఆయన క్వశ్చనింగ్ చేస్తా అంటే నేనే క్వశ్చనింగ్ చేస్తున్నానా అనే అంత ఫీలింగ్ కలిగింది నాకు. ఇంతలో నేను ఏ రోజు ఎగ్జైట్ అయ్యి నేను చెప్పలేదు. బట్ ఈ క్యాప్టెన్సీ టాస్క్ను రద్దు చేసి రీక్యాప్టెన్సీ పెట్టడం అనేదే నాకు ఎక్సలెంట్ అనిపించింది. దానికన్నా ముందు విషయం చెప్పాలంటే హరిత హరీష్ గారి గురించి చెప్పాలి. మాస్క్ మ్యాన్ చాలా ఎమోషనల్ అయిపోయారు. ఈ లాస్ట్ ఎపిసోడ్లోనే మీరు గమనించారో లేదో చాలా సైలెంట్ అయ్యాడు, చాలా కామ్గా ఉన్నాడు, లాయల్గా ఉన్నాడు. బట్ ఈరోజు తన ఫ్యామిలీతో తన వైఫ్తో మాట్లాడారు అనమాట నాగ్ సార్. ఆమె కూడా మంచి బూస్ట్ ఇచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి ఎలా అనేది, నెక్స్ట్ టాస్క్లో ఎలా ఉండబోతాడో హరీష్, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో అనేది నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీక్లో చూద్దాం మనము. ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పాను కదా, నాగ్ సార్ మాత్రము బీభత్సం సృష్టించాడనే చెప్పచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని పేరున నిలబెట్టి రంగు ఎవరికి పడింది, రంగు ఎవరికి పడలేదు అనేది క్లియర్గా మాట్లాడాడు అనమాట. ఎక్కువ ఓనర్స్లోనే కలర్ పడింది. ఎందుకు? ఓనర్స్ మిస్టేక్ చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు తుత్తు అని మాటకు ముందు మధ్యలో వచ్చేది ఎవరన్నా అంటే ప్రియా, శ్రీజ, వీళ్ళు ప్రతి టాపిక్లోనే ఎంటర్ అవుతారు, ప్రతి దాంట్లోనే ఎంటర్ అవుతారు. సో అది నాగ్ సార్ కూడా ఈరోజు రివీల్ చేశాడు. అసలు నాకు అనిపించిన ప్రతి పాయింట్ మాట్లాడడం వల్ల నేనైతే మాత్రం మోస్ట్ ఎగ్జైటెడ్ పర్సన్ అయిపోయాను అనమాట ఈరోజు. బట్ ఇమాన్యుయల్ ఆడిన విధానం మాత్రం ఎక్సలెంట్గా ఉంది, అది నేను కూడా చెప్పాను. బట్ నాగ్ సార్ కూడా అదే మెన్షన్ చేశాడు. సంజన గారి గురించి చెప్పనవసరమే లేదు మనము. ఎందుకంటే బిగ్ బాస్ పెట్టే టాస్క్ కన్నా సంజన చేసే కామెడీనే ఎక్కువ ఉందన్నమాట. సంజన గారు మాత్రం ఎక్సలెంట్. దానికన్నా ఇంపార్టెంట్ ఫ్లోరా సేని, సంజన గారు లాస్ట్ వీక్లో వాళ్ళు బద్ద శత్రువులు, ఈ వీక్లో బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. చాలా ఎక్సలెంట్గా ఉంది. సో మన సుమన్ శెట్టి గారి గురించి నేను చాలా మాట్లాడాలనుకుంటున్నాను. బట్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను అది. దాని తర్వాత మానేష్ ఫుడ్ గురించి, మర్యాద మానేష్ హరీష్ గారితో ఏదో కొంచెం హరీష్ గారి లాగా బిహేవ్ చేసినట్లు అనిపించింది అని నాగ్ సార్ అన్నాడు అనమాట. అసలు ఫుడ్ మానిటరింగ్గా చేసిన ప్రియా మిస్టేక్స్ మీద మిస్టేక్స్ చేస్తూనే ఉంది. ఇప్పుడు క్యాప్టెన్ని ఏం కోరాడు మన మానిష్, మానిటరింగ్ చేంజ్ చేయండి, ఫుడ్ మానిటరింగ్ అని మామూలుగానే అడుగుతున్నాడు అనమాట. ఎందుకంటే అక్కడ ఫస్ట్ వీక్ నుంచి ఆమె ఉంది, చేంజ్ చేయండి అని రిక్వెస్ట్ చేశాడు. అది కరెక్టే కదా, చేంజ్ చేయంటే పోయిండేది. బట్ దానివల్ల ఫుడ్ వాళ్ళు ఉన్నసేపు వరకు తినకుండా ఉంటాననేది మాత్రం కరెక్ట్ కాదు. సో ఈరోజు మాత్రము సుమన్ గారి గురించి మళ్ళీ నేను మాట్లాడుతున్నానని నేను బేజారు చేసుకోవద్దండి. ఈ వీడియోలో చాలా మటుకు నాకు సుమన్ గారి గురించే మాట్లాడాలని ఉందన్నమాట. ఆయన పర్ఫార్మెన్స్, ఆయన మాట్లాడే విధానము. ఫైనల్గా ఈ రోజు అయితే మాత్రం లాస్ట్ వీక్ కన్నా ఈ వీక్లో సుమన్ శెట్టి గారి పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు అనమాట. దాని తర్వాత మన చాక్లెట్ క్యాప్టెన్సీ టాస్క్ అంటే మీకు అర్థమైపోయింది ఈ పాటికి, మన పవన్ది అండ్ రీతుది.
ఆల్రెడీ వీళ్ళు టాస్క్ రాకముందే అసలు క్యాప్టెన్సీ గురించి మాట్లాడుకొని వీళ్ళు ప్రీ ప్లానెడ్గా నీకు సపోర్టు లేదా నాకు నువ్వు సపోర్ట్ అనేలాగా ఫైనల్గా సపోర్టిజం చేపించి లాస్ట్కి ఫైనల్గా తీసేసినారనమాట క్యాప్టెన్సీ. రేపు క్యాప్టెన్సీ టాస్క్ అయితే జరుగుతుంది. అందులో ఎవరు ఫైనల్గా క్యాప్టెన్ అయ్యారు ఈ వీక్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఈరోజు టాపిక్ గురించి అంతా మీకు క్లియర్ అండ్ క్లారిటీతో మాట్లాడినట్లు నేను అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఎందుకంటే మరికొన్ని వీడియోస్ మరికొన్ని ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వగలుగుతాను. మీరు సపోర్ట్ చేయలేదంటే కనుక ఖచ్చితంగా నేనైతే ఏ విషయాల్లో నేను మీకు షేర్ చేసుకోలేను ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తారని గట్టిగా నమ్ముతున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి.